బిగ్గెస్ట్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రేపే హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అంటే అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ ఉన్నారు కదా, అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన కామనర్స్. సో వీళ్ళెందుకు సెలెక్ట్ కాలేదురా అని చాలామంది ఫీల్ అయినారు. వీళ్ళు వస్తే బాగుంటుండే, అగ్ని పరీక్షలో కూడా చాలా బాగా ఆడారు, అయినా కానీ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని కొంతమంది కంటెస్టెంట్స్ పైన జనాలకు ఒక ఒపీనియన్ ఉంది. సో ఆ కంటెస్టెంట్సే రాబోతున్నారు. ముగ్గురు కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి రాబోతున్నారు. సో వీళ్ళని యాక్చువల్గా డమ్మీ కామనర్స్ లాగా తీసుకొస్తున్నారు. డమ్మీ కామనర్స్ అంటే యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు హౌస్లో ఉండరు. ముగ్గురు కామనర్స్ వచ్చి వాళ్ళకు ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తే విన్ అయిన వాళ్ళని హౌస్లో ఉంచి మిగతా ఇద్దరిని బయటికి పంపిస్తారు. సో ఆ కామనర్స్ ఎవరెవరు అని అంటే ఫస్ట్ కామనర్ దివ్య నిఖిత, వెజ్ ఫ్రైడ్ మోమో అని ఒక అమ్మాయి దివ్య నిఖిత ఉంది కదా, సో రివ్యూలు చేస్తూ ఉంటుంది ఆవిడ, ప్లస్ షకీబ్ ఈయన కూడా రాబోతున్నాడు సెకండ్ కంటెస్టెంట్. థర్డ్ కంటెస్టెంట్ నాగ ప్రశాంత్, లాయర్, నాగు బాంబు కాటు వేసింది అన్నారు కదా, ఆయన రాబోతున్నాడు. సో ఈయన రానందుకు చాలామంది ఫీల్ అయినారు. సో కాబట్టి బిగ్ బాస్ టీము వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇద్దామనేసి ఫిక్స్ అయిపోయినారు. అందుకనే వాళ్ళని కామనర్స్గా తీసుకొస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురికి నాగప్రశాంత్, దివ్య నిఖిత అండ్ షకీబ్ వీళ్ళ ముగ్గురికి కూడా ఒక గేమ్ పెడతారనమాట. ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళు హౌస్లో ఉంటారు, మిగతా ఇద్దరు బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో అదొక ఆపర్చునిటీ లాగా ఇస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు నాకైతే, ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఈసారి చాలా నీట్గా ప్లాన్ చేసింది. ఎక్కడ ఎలాంటి కంటెస్టెంట్స్ని తీసుకురావాలి అనేది క్లియర్ కట్గా ప్లాన్ చేసింది, బాగా అనిపించింది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ ముగ్గురులో ఎవరు హౌస్లో ఉంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. సో అదనమాట వైల్డ్ కార్డ్స్ సంబంధించిన విషయం. మిగతా వైల్డ్ కార్డ్స్ సెలబ్రిటీస్ నుంచి వచ్చే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు దీపావళి లేదంటే దసరా తర్వాత 6th కానీ 7th శనివారం ఆదివారంలో వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, అదనమాట. సో ఎపిసోడ్లోకి వెళ్తే లత్కోర్ పనులు అనే పదము బూతు పదమా కాదా, సో పతివ్రత శిరోమణులు ఇలాంటి కొన్ని వర్డ్స్ ఇవన్నీ బూతు పదాలా కాదా అనేది కామెంట్ చేయండి. సో క్లియర్ కట్గా మాట్లాడదాం, చాలా పాయింట్స్ ఉన్నాయి. తప్పు ఎవరిది అనేది తాట తీసేదాకా మాట్లాడాల్సిందే. సో అదనమాట. అయితే ఈరోజు జరిగిన నామినేషన్స్లో మీకేమనిపించింది? ఓనర్స్ అంతా కూడా టెనెంట్స్ని అంటే కామనర్స్ని అందరినీ టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టుగా అనిపించిందా, లేదా ఆ ప్రాసెస్సే అది కదరా, అసలు అక్కడ గ్రూపు గేమ్ ఆడి లేదంటే గ్రూప్గా నామినేట్ చేసే అవసరం ఏముంది, అక్కడ ప్రాసెస్సే అట్లా పెట్టాడు బిగ్ బాస్. సో ఇప్పుడు మీరు ఒక గమనిస్తే ఫస్ట్ వీక్లో భరణి గారు తప్ప మిగతా ఉన్న అందరు కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. సో అప్పుడు రాని మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది? సో వీళ్ళు చేసినప్పుడేమో తప్పు కాదు, వాళ్ళు చేసినప్పుడేమో తప్పు అని అంటే అది ఎట్లా నడుస్తుంది? సో ఇక్కడ సంజన గారిని అందరూ నామినేట్ చేశారు. యాక్చువల్గా సంజన గారి కంటే లోయెస్ట్ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ కామనర్స్లో ఉన్నారు అనేది నా ఒపీనియన్. వాస్తవంగా చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు గేమ్ ఏం ఆడలేదు నా ప్రకారంగా అయితే. ఒక గేమ్ ఏదో ఆడాడు, అది కూడా ఫౌల్ ఆడాడు, దాంట్లో విన్ అవ్వలేదు. తర్వాత పెద్దగా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి తనంతట తాను ఇనిషియేట్ చేసుకొని ఒక ఎపిసోడ్లో హైలైట్ అయ్యాడరా అనేది అయితే ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఈరోజు ఆయన మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ ఉండొచ్చు, బట్ అగ్ని పరీక్ష తర్వాత చాలా కొంచెం పాపులారిటీ పెరిగింది అతనికి. కానీ గేమ్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ఇమ్మానియల్ అన్నట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా అందరు కలిసి వీళ్ళని నామినేట్ చేశారు అనేది అయితే అక్కడ నాకు జోక్ అనిపించింది. సో ఫస్ట్ వారంలో భరణి గారు తప్ప అందరు నామినేషన్లు ఉంటే అప్పుడు అనకుండా ఇప్పుడంటే అది ఎట్లా కాంట్రడిక్ట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో వాళ్ళ వర్డ్స్ని వాళ్ళే కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటున్నారేమో అనేది నా ఇంటెన్షను. ఇక్కడ హరీష్ వర్సెస్ మాస్క్ మ్యాన్ వర్సెస్ కామనర్స్ ఏదైతే గొడవ జరిగిందో వీళ్ళందరికీ ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో శ్రీజ నాకైతే కొంచెం ఈ అమ్మాయి పొగరింక తగ్గదురా అన్న ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో ఆవిడ ఏడ్చిన ఏడుపు కూడా నాకు అంటే ఏమనిపించిందంటే సేవ్ చేసిన తర్వాత ఏడిస్తే అదేదో సింపతి లాగా వచ్చింది. సేవ్ చేసిన తర్వాత కూడా సైలెంట్గా ఉంటే అమ్మో సేవ్ చేసినాక కూడా చూడరా ఎంత బలుపు ఉందిరా అని అనుకుంటారని ఆవిడ కొంచెం ఏడ్చి ఏదో సింపతి యాంగిల్ క్రియేట్ చేద్దామని ఏదో చేసింది అనిపించింది నాకైతే. ఇక్కడ మాస్క్ మ్యాన్ అన్న మాట తప్పు, అదేంటి లత్కోర్ మాట అనేది 100% అది బూతు పదం కాకపోయినా కానీ అది తప్పు. కానీ రీతు అండ్ డిమాన్ పవన్ వీళ్ళు చేస్తున్న ఆ ఇదైతే నిజంగానే లత్కోర్ పనే, లత్కోర్ పంచాయతీ లాగానే ఉంది. ఆ చాక్లెట్ తినిపించుకోవడము, ఛాయ్ ఈవిడ కొంచెం సాగి ఆయన కొంచెం తాగాలని ఛాయ్ ఇవ్వడము, ఇదంతా కూడా
ఒక బిగ్ బాస్ బిగ్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ అవుతుంది కాబట్టి అవి ఆవిడ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా అనేది తెలియదు. ఆవిడ నుంచి ఉన్నప్పుడు డిమాన్ పవన్ కూడా దాన్ని అపోజ్ చేయాలి, కానీ అపోజ్ చేయకుండా ఆయన కూడా అంటే దొరికిందే బరకతన్నట్టుగా ఆయన కూడా తగులుకుంటే ఇంకెవడేం చేయలేడు. వాళ్ళు చేస్తున్న అయితే లత్కోరు పనే, బట్ ఆ పదం ఆయన అనుండకపోయి ఉండాలి అనేది నా ఒపీనియన్. ప్లస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అని ఇంకొన్ని మాటలు అన్నాడు. సో అవన్నీ ఆయన ఎమోషన్ రైటే, ఆయన చెప్తున్నదంతా రైటే, కానీ ఆ సిచ్యువేషన్కి ఆ వర్డ్స్ వాడొద్దు అనేది నా అభిప్రాయం. మాస్ మ్యాన్ అయితే రఫ్ ఆడించి ఇచ్చి పడేసిండు కామనర్స్కి, సెలబ్రిటీస్కి, అందరికి కూడా అని అనిపించింది. సో ఇక్కడ ఆ శ్రీజ ఆ రూడ్ బిహేవియర్ ఏదైతే ఉందో రీతు విషయంలో కానీ, లేదంటే అక్కడ ఎవరు ఆయన తన పేరేంటి ఓకే భరణి గారి విషయంలో కానీ, సో అక్కడ నామినేట్ చేసేటప్పుడు అతను ఈ కామనర్స్ అందరూ కూడా ప్రియా కానీ, పవన్ కళ్యాణ్ కానీ అతను సుమన్ శెట్టిని భరణి గారిని అతను ఏంటి, అతను అనేది ఏకవచనమే, ఎగ్జాక్ట్గా హరి చెప్పినట్టు. సో అది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం అనేది అతను అని అంటే రెస్పెక్ట్ లేనట్టు ఏకవచనంగా మాట్లాడితే ఒక మనిషిని మీరు అనొచ్చు, లేదంటే భరణి గారు అనొచ్చు, ఆయన అనొచ్చు. సో ఎన్నో పదాలు ఉన్నాక అతను అనేది నాకైతే వీళ్ళంటే పిల్లకాకి చేష్టలాగా ఉంది వీళ్ళ బిహేవియర్ అంతా కూడా. వాళ్ళు చెప్తున్న రీజన్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చెప్పిన రీజన్స్ కరెక్టా 1% ఉన్నా కానీ నేను కూర్చుంటానంటే, సో అక్కడ బిగ్ బాస్ ఒక ప్రక్రియ ఇచ్చిండు. వీళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని గ్రూప్ గేమ్ ఆడి గ్రూప్గా డిస్కషన్ చేసుకొని చేయలే. బిగ్ బాసే గ్రూప్గా డిస్కషన్ చేసుకొని కొంతమంది పేర్లు చెప్పమన్నప్పుడు ఆ ప్రక్రియనే వీళ్ళు అపోజ్ చేస్తే వీళ్ళకి ఇంకా అసలు గేమ్ అర్థమవుతుందా అర్థం కావట్లేదు అనేది నాకు క్లారిటీ లేదు. కానీ కొన్ని రీజన్స్ ఎవరైనా సింపుల్ రీజన్సే చెప్తారు, పెద్ద రీజన్స్ తీసుకొచ్చి చెప్పే అంత ఏముండదు. సో ఇప్పుడు శ్రీజ గురించి చెప్పిన దాంట్లో డిమాన్ పవన్ నాకు రీజన్స్ అంతా వ్యాలిడ్గా లేవు అని అన్నాడు. ఏం వ్యాలిడ్ లేదు, ఆవిడ హోస్టే చెప్పాడు నువ్వు ప్రతి దాంట్లో తుత్తుతన వస్తున్నావు అమ్మా, అది తగ్గించుకో అని చెప్తే వీళ్ళు దాన్ని ఇంకో వేరే విధంగా వేరే యాంగిల్లో చెప్పారు. హోస్ట్ చెప్పిన దాన్ని కాకుండా నువ్వు ప్రతి దాంట్లో వస్తావు, ప్రతిదాన్ని ఆర్గ్యుమెంట్ని సాగతిస్తావు అని సంజన అంత చాట భారతం అంత పురాణం చెప్తే దాంట్లో మ్యాటర్ లేదని అంటే కామెడీ అనిపించింది నాకైతే. సో ఇక్కడ రీతు చౌదరి ఆ ఏడ్పుకైతే 100% న్యాయం అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అన్ని రోజులు కలిసి తిరిగి అంతా రాసుకొని పూసుకొని తిరిగి తీరా నామినేషన్లో నుంచి బయటికి తీసుకురావాలి అని బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చినప్పుడు తనని సేవ్ చేయకుండా శ్రీజని సేవ్ చేస్తే అక్కడ గ్రూప్ గేమా కాదా? ఇప్పుడు కామనర్స్ వర్సెస్ కామనర్సే కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టే కదా. సో కామనర్స్ని సపోర్ట్ చేస్తారు కదా. నువ్వు కెప్టెన్ ఎవరినైనా తీసుకోవచ్చు, నువ్వు రీతుని కూడా తీసుకోవచ్చు అక్కడ. కానీ రీతుని తీసుకోకుండా తనని తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఆవిడ హట్ అయిన దాంట్లోనైతే 100% న్యాయం ఉందనిపించింది నాకైతే. సో మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈరోజు నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎవరికి ఎక్కువ డేంజర్ పొజిషన్ ఉంటుంది అని అంటే మేబీ నాకైతే ఏమనిపిస్తుందంటే ప్రియా కానీ ఈ వీక్ మోస్ట్లీ ఎలిమినేషన్ డేంజర్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనిపిస్తుంది, లేదంటే ఫ్లోరా కానీ. కాకపోతే ఫ్లోరా గారికి ఈసారి బీభత్సంగా ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ఫ్లోరా గారు ఒక జెన్యూన్ కంటెస్టెంట్రా అనే ఫీలింగ్ ఆడియన్స్లో ఉంది. దాది లేకపోయినా కానీ ఫ్లోరా గారిని సేవ్ చేయాలరా, ఎట్నైనా ప్రియాని ఎలిమినేట్ చేయాలరా అనే ఒక ఇంటెన్షన్ ఆడియన్స్లో బలంగా వినిపిస్తుంది. సో ఓటింగ్ రిజల్ట్స్ సంబంధించిన వీడియో కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో అదనమాట వైల్డ్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ రివ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది వీడియో.